హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! మరి ఏ విధంగా ఇక్కడ డెవలప్‌మెంట్ కానీ, వాటర్ సరఫరా కానీ, ఇంకా డ్రైనేజెస్, మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉందండి ఇక్కడ బోరబండలో. ఆ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ బస్ స్టాండ్ దగ్గర ఈ ఆటో వాళ్ళది ట్రాఫిక్ జామ్ ఒకటి అది ఎవరు పట్టించుకోరు. అక్కడ చూడండి ఆటోలు ఎట్లా పడితే అట్లా పెడతారు. బస్సు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. పోలీసు వాళ్ళు అక్కడ పెడితే ఆటోలు ఇక్కడ పెడితే ఆటోలు ఆ వచ్చే పోలీసులను ఇబ్బంది పెట్టడం. ఆటోలో టూ మచ్ ఇడ ఎవరు ఏమన్నా ఆటోలో ఎంత టూ మచ్ అంటే అడ్డం పెట్టడము, లేడీస్ నేలగా మాట్లాడడం. అది ఎవరు ఇలాంటిది కంప్లైంట్ చేశారా మరి ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్‌కి గాని? కంప్లైంట్ చేసినా ఎవరు ఏం చేయరు ఈడ. వాళ్ళదే నడుస్తారు. 1, 2, 3, 4, 5 స్టాండ్లు ఉంటాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల 5 స్టాండ్లు అడ్డం దొడ్డం ఎట్లా పడితే అట్లా ఆటోలు పెట్టేస్తాడు. ఎవరు పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు, ఎక్కడా పట్టించుకోరు. పోలీసు వాళ్ళు ఈయన కూర్చుంటారు, ఏం పని చేయరు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఆటోస్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ మళ్ళీ ఈ రోడ్ వైండింగ్ పెండింగ్ ఉంది, ట్రాఫిక్ చాలా ఇబ్బంది. ఎమ్మెల్యే గానీ, కార్పొరేటర్ గానీ ఇక్కడికి రావడము, సమస్యలు తెలుసుకోవడము, అంటే ఇక్కడ చూడడం లాంటివి చేస్తారా? చేయరా? వస్తారు ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు ప్రోగ్రామ్ ఉంటే వస్తారు, చేస్తారు. కార్పొరేటర్ దగ్గరలో ఉంటారు, ఉంటే ఆయన కూడా చేస్తారు. ఇప్పుడైతే ఆయన కార్పొరేట్ పొజిషన్ లేరు కాబట్టి ఇప్పుడు లేరు. ఉన్నప్పుడు బాగానే చేశారు. కొన్ని పనులు పెండింగ్ లో పెట్టి చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇక పబ్లిక్ ఒపీనియన్ మనం ఏం చెప్పలేం కదా. అంటే మీ అభిప్రాయం. చెప్పాలి పబ్లిక్ లో ఎట్లా ఉంది ఇప్పుడు. కొందరు అగనెస్ట్ గా ఉన్నారు, కాంగ్రెస్ కొందరు బీఆర్ఎస్ అగనెస్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఏది వస్తుందని చెప్పలేం కదా.